హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన చర్మం యొక్క రంగు వెనుక దాగి ఉన్న సైన్స్ మరియు దాని పరిణామం తెలుసుకుందాం. అసలు మన చర్మం రంగులో నలుపు, తెలుపు మరియు చామన ఛాయ అని ఇన్ని రకాల రంగులు ఎలా ఉన్నాయో, వాటి వెనుక దాగి ఉన్న సైన్స్ ఏంటి అన్నది ఒక్కసారి మాట్లాడుకుందాం. మామూలుగా మన మానవుల శరీరం ఇప్పుడున్నట్టు ఉండేది కాదు. పరిస్థితుల వల్ల, కాలం వల్ల మెల్లమెల్లగా తరాలు గడిచే కొద్దీ ఆ మార్పు చెందుతూ వచ్చింది. మనిషి చర్మానికి సంబంధించిన నిజాలు కానీ, ఆధారాలు కానీ అన్నీ సైన్స్ మరియు దాని పరిణామం మీదే ఆధారపడి ఉంటాయి. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మనిషి శరీరం మొత్తం నల్లగా జుట్టుతో నిండి ఉండేది. చూడ్డానికి అచ్చం కోతి, చింపాంజీలానే ఉండేవాళ్ళం. ఒంటి నిండా జుట్టు కప్పి ఉండడం వలన వాటి రంగు అంతగా తెలిసేది కాదు. ఒకవేళ మనం ఆ జుట్టంతా తీసి చూస్తే అప్పుడు వాటి చర్మం తెల్ల రంగులో ఉండేది. ఇలా తెల్లగా ఉండడానికి కారణం ఏంటి అంటే, వాటి శరీరంలో నల్లటి రంగును ఇచ్చే పిగ్మెంట్స్ ఉండవు. దీన్ని బట్టి నల్లటి రంగునిచ్చే పిగ్మెంట్స్ లేకపోతే చర్మం తెల్లగా ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. బయాలజీ ప్రకారం పిగ్మెంట్స్ అంటే రంగును సహజంగా బయటకు తెచ్చే పదార్థం అని చెప్పుకోవచ్చు. ఆకుల్లో అయితే క్లోరోఫిల్ అనేది పచ్చని రంగునిచ్చే పిగ్మెంట్గా పిలువబడుతుంది. టొమాటోస్ లాంటి వెజిటేబుల్స్లో అయితే లైకోపిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది. అది రెడ్ కలర్ రావడానికి ఉపయోగపడుతుంది. మరి మనుషుల్లో కూడా అలాంటి పిగ్మెంట్ ఏదైనా ఉంటుందా అంటే ఉంటుంది. అదే యుమేలనిన్. దీన్నే మనం మెలనిన్ అని కూడా అంటాం. ఈ పిగ్మెంట్ శరీరంలో ఉండడం వలన మనిషి చర్మం నల్లగా ఉంటుంది. అదేంటి, ఒక పిగ్మెంట్ వల్ల నల్లగా మారతామా అంటే, ఈ పిగ్మెంట్ దానిపై పడే సూర్యకాంతిని చాలా వరకు గ్రహిస్తుంది. అందువల్లనే మన చర్మం నల్లగా మారుతుంది. అసలు ఫిజిక్స్ పరంగా రంగు అంటే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఫిజిక్స్ పరంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ను కలిగి ఉంటాయి. అవే మన కళ్ళ ద్వారా వేర్వేరు రంగులుగా గుర్తించబడతాయి. ఈ వేవ్స్ అన్నీ కూడా సూర్యుడి కిరణాలతో కలిసి వేర్వేరు రంగులుగా మనకి కనిపిస్తుంది. ఆకుల్లో ఉన్న క్లోరోఫిల్ కూడా సూర్యుని నుంచి వచ్చే బ్లూ లైట్ మరియు రెడ్ లైట్ను అబ్జర్వ్ చేసుకోవడం వలన ఆ ఆకులు మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తాయి. బ్లాక్ కలర్ లైట్కి ఎటువంటి వేవ్ లెంత్ ఉండదు. బ్లాక్ కలర్ అనేది మన కళ్ళకి డిఫాల్ట్ కలర్ అని చెప్పొచ్చు. అందుకే ఎటువంటి లైట్ మన కళ్ళ మీద పడ్డా అది మనకి బ్లాక్ కలర్లోనే కనిపిస్తుంది. డే టైంలో ఏదైనా వస్తువు బ్లాక్ కలర్లో కనిపిస్తుంది అంటే ఆ వస్తువుకి బ్లాక్ కలర్ను అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఎక్కువ ఉందని అర్థం. అందుకే ఆ వస్తువు బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. ఇప్పుడు మన మెయిన్ పిగ్మెంట్ మెలనిన్ గురించి మాట్లాడుకుంటే, దీనికి లైట్ అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి ఆఫ్రికన్స్ను మనం గమనిస్తే చాలా వరకు అందరూ నల్లగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ బాడీలో మెలనిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మరి యూరోప్లో ఉండే ప్రజల శరీరంలో మెలనిన్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే వాళ్ళు చాలా వరకు తెల్లగా ఉంటారు. అయితే ఎవరి శరీరంలో అయితే ఈ మెలనిన్ కంటెంట్ మీడియంగా ఉంటుందో, అంటే అది ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఉంటుందో, వాళ్ళు చామన ఛాయ రంగులో ఉంటారు. సరే, అసలు ఈ మెలనిన్ ఒక్కొక్కరిలో ఒక్కొక్క కంటెంట్లో ఎందుకుంది? ఈ ప్రశ్నకి సమాధానం చూద్దాం. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మన పూర్వీకుల ఒళ్ళంతా జుట్టుతో కప్పి ఉండడం వలన వాళ్ళ శరీరంలో మెలనిన్ కంటెంట్ చాలా తక్కువగా ఉండేది. ఏళ్లు గడిచే కొద్దీ మనం కోతి రూపం నుంచి మనిషి రూపం దాల్చే సమయానికి శరీరంపై ఉన్న జుట్టు ఉండేది కాదు, రాలిపోయింది. కాబట్టి మన శరీరంలో మెలనిన్ కంటెంట్ పెరిగి మన చర్మం కాంతికి ఎక్స్పోజ్ అవడం వలన స్కిన్ నలుపు రంగులోకి మారుతూ వచ్చింది. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అంటే దాదాపుగా 7.5 మిలియన్ సంవత్సరాల క్రితం అని అర్థం. ఒకప్పుడు ఇలా జుట్టు తగ్గిపోవడం వల్ల ఈ భూమిపై ఉన్న ప్రతి ఒక్క హోమోసెపియన్ల పూర్వీకులు నల్లగా మారిపోయే పరిస్థితి కూడా వచ్చింది. హోమోసెపియన్స్ అంటే మన హ్యూమన్స్కి ఉన్న సైంటిఫిక్ నేమ్. మన చర్మంపై జుట్టు తగ్గడం వలన మనం నల్లగా మారడం ఏంటి అని మీకు అనిపిస్తే, దీనికి జవాబు జియోగ్రఫీలో మనకి దొరుకుతుంది. ఈ రోజుకి సుమారు మిలియన్ సంవత్సరాల క్రితం మానవులందరూ ఆఫ్రికాలోని ఒక నిర్దిష్ట ప్రాంతంలో నివసించారు. ఈ రోజుకు సుమారు మిలియన్ సంవత్సరాల క్రితం మానవులందరూ ఆఫ్రికాలోని ఒక నిర్దిష్ట ప్రాంతంలో నివసించారు. ఇది ఈక్వెటార్కి సమీపంలో సూర్యరశ్మి గరిష్ట మొత్తంలో పడే ప్రాంతం. సూర్యుడి కిరణాలు ఎక్కువగా పడేటప్పుడు దాని నుంచి కొన్ని వేవ్స్ కూడా పడుతూ ఉండేవి. వాటిని మనం మన కంటితో నేరుగా చూడలేం. ఈ వేవ్స్లో కొన్నిటిని మనం అల్ట్రావైలెట్ వేవ్స్ అంటాం, అంటే యూవీ వేవ్స్. మన శరీరంలో మన చర్మం యొక్క రంగు మారడానికి ఈ యూవీ వేవ్స్ కూడా ఒక ముఖ్య కారణం అని చెప్పొచ్చు. మామూలుగా ఈ అల్ట్రావైలెట్ వేవ్స్ మానవులకు హానికరమని మనకి తెలిసిన విషయమే. ఎందుకంటే దీన్ని ఎక్కువగా మన స్కిన్ అబ్జర్వ్ చేయడం వలన మనకి స్కిన్ క్యాన్సర్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇదే ప్రమాదం అంటే, దీనికన్నా ప్రమాదకరమైంది ఏంటి అంటే, మన బాడీలో ఫోలెట్ అనే ఒక విటమిన్ ఉంటుంది. ఇది వంశాభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పాలి. ఇది మన శరీరంలోని DNA ప్రొడక్షన్కు, సెల్ డివిజన్కు మరియు రిపేర్స్కు బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ ప్రెగ్నెంట్ అయిన ఆడవాళ్లలో ఈ ఫోలెట్ అనే విటమిన్ లేకపోతే పుట్టబోయే బిడ్డ యొక్క ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. ఆ పుట్టబోయే బిడ్డ ఎన్నో న్యూరల్ డిఫెక్ట్స్ను కలిగి ఉంటాడు. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే, ఈ ఫోలెట్ విటమిన్కి మన మనిషి పుట్టుకకు గట్టి అనుబంధం ఉంది. ఈ యూవీ వేవ్స్ ఫోలెట్పై చెడు ప్రభావాన్ని చూపుతాయని కొంతకాలం క్రితం శాస్త్రవేత్తలు కూడా కనుగొన్నారు.
ఈ యూవీ రేస్ మన మీద పడడం వల్ల మన బ్లడ్లోని ఫోలేట్ కంటెంట్ తగ్గిపోతుంది. అది చాలా ప్రమాదకరమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలాంటి ప్రమాదాల నుంచి కాపాడడానికే మెలనిన్ అనే ఒక పిగ్మెంట్ మన బాడీలో ప్రొడ్యూస్ అయింది. ఈ మెలనిన్ మన శరీరానికి మరియు యూవీ రేస్కి మధ్య ఒక రక్షా కవచంలా పనిచేస్తుంది. అసలు ఒక మనిషి ఇన్ని రకాల రంగుల్లో ఎందుకున్నాడు అంటే, మరి మన భూమి గుండ్రంగా ఉండడం వలన సూర్యకిరణాలు కానీ లేదా యూవీ రేస్ కానీ అన్ని చోట్ల ఒకేలా ఉండవు కదా. ఒక్కో చోట ఒక్కో ప్రభావం ఉంటుంది, ఇంకొన్ని చోట్ల తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈక్వేటర్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో అయితే ఈ వేడి ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ ప్రాంతంలో నివసించే వాళ్ళంతా నల్లగా ఉంటారు. మరి మన పూర్వీకులంతా నల్లగా ఉంటే మధ్యలో ఈ తెల్లగా ఉండేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, వాళ్ళ శరీరాల్లో మెలనిన్ కంటెంట్ తక్కువగా ఉండడానికి గల కారణం ఏంటి? మన వాళ్ళు పూర్తిగా ఆఫ్రికాలో నివసించకపోవడమే దీనికి కారణం కావచ్చు. సుమారుగా 70 నుంచి 80 వేల సంవత్సరాల క్రితం హోమోసెపియన్లు అంతా మన భారతీయ భూమికి చేరుకున్నారు. దాదాపుగా 40 వేల సంవత్సరాల క్రితం మానవులు యూరోపియన్ భూమిలో నివసించడం ప్రారంభించారు. ఆ తర్వాత మెల్లగా కొన్ని వందల సంవత్సరాల్లో వాళ్ళు అమెరికా ఖండంలో నివసించడం ప్రారంభించారు. ఇదంతా మొదట వలస వచ్చిన హోమోసెపియన్స్ల డేటాగా తీసుకోవచ్చు. తర్వాత వచ్చిన డేటా ప్రకారం ఇది కొంచెం అటు ఇటుగా మారుతూ ఉండొచ్చు. దీన్ని బట్టి మనుషులు ఈక్వేటర్కి ఎంత దూరంగా ఉంటే వాళ్ళపై యూవీ రేస్ ప్రభావం అంత తక్కువగా ఉంటుంది. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది కదా, ఇప్పటి వరకు మనం ఈ యూవీ రేస్ని ఒక కోణం నుంచి మాత్రమే చూసాం. అంటే ఇప్పటి వరకు ఇవి మన మీద పడకపోవడమే కరెక్ట్ అనుకున్నాం. కానీ ఈ రేస్ మన మీద పడకపోవడం వల్ల చాలా నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ సూర్యుడి నుంచి వచ్చే యూవీ రేస్ మన శరీరంలో ఒక ముఖ్యమైన విటమిన్ను ప్రొడ్యూస్ చేయడంలో సహాయపడతాయి. అదేనండి విటమిన్ డి. ఈ విటమిన్ డి మన ఆహారం నుంచి కాల్షియం మరియు ఫాస్ఫరస్ వంటి ఎన్నో రకాల విటమిన్స్ని గ్రహించడంలో చాలా ఉపయోగపడుతుంది. ఇలా జరగడం వలన మన ఎముకలు మరియు కండరాలు చాలా దృఢంగా మరియు ఆరోగ్యకరంగా ఉంటాయి. మన శరీరంలో ఈ డి విటమిన్ తక్కువ అవడం వలన రికెట్స్ లాంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఇది ఎముకలకు సంబంధించిన ఒక వ్యాధి. ఇది గనుక వ్యాపిస్తే మన శరీరం యొక్క రూపురేఖలు మారిపోతాయి. ఈ రికెట్స్ వల్ల ఫీమేల్ పెల్విక్ బాగా ప్రభావితం అవుతుంది. ఆడవాళ్లలో ఈ పెల్విక్ ఆరోగ్యకరంగా ఉండడం చాలా ముఖ్యం. ఇది ఆరోగ్యంగా లేకపోతే పిల్లలకు జన్మనివ్వడం కూడా సున్నా సమస్యగా మారుతుంది. తద్వారా తరువాతి తరాలు ఈ భూమికి రావడమే కష్టం అని చెప్పుకోవచ్చు. అందుకే విటమిన్ డి మన శరీరంలో ఉండడం అత్యవసరం. ఈ విటమిన్ను మనం తినే ఫుడ్స్ ద్వారా కూడా సంపాదించుకోవచ్చు. కానీ పూర్వకాలం నుంచి మనం విటమిన్ డి పొందడానికి ఉన్న అతిపెద్ద సోర్స్ ఏంటి అంటే, అది సూర్యుని నుంచి వచ్చే యూవీ రేస్ అని చెప్పాలి. అదేంటి అంటే, పూర్వకాలం ఫుడ్స్లో మనకి ఇన్ని రకాల చాయిసెస్ ఉండేవి కాదు. దొరికింది తినడం, ఆకలి తీర్చుకోవడం, అంతే. మరి యూరోప్, చైనా వంటి ప్రాంతాల్లో ఎక్కువ సూర్యకిరణాలు పడకపోవడం వలన వాళ్ళ శరీరాల్లో మెలనిన్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. దానివల్ల వాళ్ళ చర్మం డీపిగ్మెంట్ అవుతూ వచ్చింది. అందుకే వాళ్ళంతా చాలా వరకు తెల్లగా ఉంటారు. ఒకవేళ ఎక్కడైనా కొంచెం సూర్యకాంతి పడుతుంది అంటే అది వాళ్ళ శరీరాల్లో విటమిన్ డిని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. మనం ఇప్పటి వరకు ఒక్కో ప్రాంతంలోని ప్రజలు అక్కడ కిరణాల వల్ల ఒక్కొక్కరు అలా ఉన్నారు, ఒక్కొక్కరు ఇలా ఉన్నారు అని చెప్పుకున్నాం. కానీ ఒకే ప్రాంతంలో ఉంటే మనం నివసించే ప్రాంతంలోనే మన చుట్టుపక్కలే రకరకాల రంగుల్లో తిరిగే మనుషులు కూడా ఉంటారు. మరి అదెలా సాధ్యం అంటే, ఇక్కడ మనం జెనెటిక్స్ గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. పూర్వీకుల నుంచి వచ్చిన రంగులు కూడా అనొచ్చు. ఎందుకంటే మన పూర్వీకులు ఎప్పుడూ ఒకే ప్రాంతంలో ఉండుండరు. ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంలో నుంచి వచ్చిన వాళ్ళు, అంటే వలసలన్నమాట. ఇక్కడ మన దేశం నుంచి వేరే ప్రాంతానికి వలస వెళుతూ ఉంటారు. ఆ పాపులేషన్ మిక్సింగ్ వల్ల బహుశా ఇది మొత్తానికి మన పెద్దవాళ్ళ జీన్స్లో కూడా అయి ఉండొచ్చు. మరి ఈరోజు మన స్కిన్ కలర్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.